విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి హలో ఎస్ ఓహ్ మీరా వనజాక్షి గారు ఏమిటి ఎలా ఉన్నారు ఇంతకాలానికి గుర్తొచ్చానా మీకు అవును క్లబ్కి రావడం మానేసారే హాయ్ సి మిసెస్ ప్రభావతి చెప్పిన బేబీ కేర్ సెంటరు మీదేనా అవును మీ గురించి చెప్పారు మీ పేరు చెప్పలేదు ఇంకే మరి ఇక మా పిల్లల గురించి మేము నిశ్చింతగా ఉండొచ్చన్నమాట అవును మా బాబు మా చుట్టాల పాప ఇద్దరున్నారు యాక్చువల్లీ నేను మీ దగ్గర నుంచి వచ్చే ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నానండి ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వచ్చి మీరు పిల్లల్ని తీసుకెళ్లొచ్చు వేరే రీజన్స్ ఏముంటాయండి ఏదో పిల్లల్ని కనడం వరకు ఓకే గానీ వాళ్ళని కనిపెట్టుకుని ఇంట్లోనే కూర్చోవడం మా లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందండి అందుకే పిల్లల్ని మీ బేబీ కేర్ సెంటర్లో చేర్చాలనుకుంటున్నాం ఐసీ వెహికల్ పంపించండి మరి అడ్రస్ తెలుసు కదా నోనో అది మా ఇంటి అడ్రస్ ప్రస్తుతం నేను అత్తగారింట్లో ఉంటున్నాను అవును అవును అక్కడి నుంచి స్ట్రైట్గా వస్తే క్రాస్ రోడ్స్ వస్తుంది అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే సెకండ్ రైట్ స్ట్రీట్ బిగినింగ్లోనే ఉంటుంది ఇల్లు ఎవరు పేరేదో విచిత్రంగా ఉందే సరే రమ్మనండి మీ మీద నమ్మకంతో పిల్లల్ని ఆవిడతో పంపిస్తాను ఓకే బాయ్ ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు మిసెస్ వనజాక్షి గారిని ఇంతకుముందు మన క్లబ్ మెంబర్ అత్తయ్య ఏది గతంలో ఒక బ్యూటీ పార్లర్ నడిపింది యా యో రైట్ అత్తయ్య తనే ప్రస్తుతం బేబీ కేర్ సెంటర్ నడుపుతోంది మన పిల్లల్ని అక్కడే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను దేనికి దేనికేంటత్తయ్య ఆఫీస్ వర్క్తో మీరు బిజీయా నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ బిజీయే కేవలం పిల్లల్ని చూసుకుంటూ అస్తమానం ఇంట్లో కూర్చోలేం కదా అదేమిటమ్మా అలా అంటావు అవసరం వస్తే వాళ్ళ కోసం ఇంట్లోనే కూర్చోవాలి మళ్ళీ మాట్లాడితే వాళ్ళు కాస్తంత పెద్దవాళ్ళైనంతవరకు మరో వ్యాపకం లేకుండా వాళ్ళనే కనిపెట్టుకుని ఉండాలి జన్మనిచ్చిన తల్లిగా అది నీ బాధ్యత కొంపదీసి పిల్లల్ని బేబీ కేర్ సెంటర్కి పంపించొద్దని మాత్రం అనరు కదా అంటాను పిల్లల్ని బయటికెక్కడికి పంపించడానికి వీల్లేదు అంటాను అది కాదత్తయ్య నేను చెప్పేది వద్దు ఇంకేం చెప్పొద్దు నీకు వీలు గనక లేకపోతే నేను ఆఫీస్ పని పక్కన పెట్టి పిల్లల్ని చూసుకుంటాను అంతగా మీకు ఇష్టం లేకపోతే వెనక్కి పంపిద్దాంలేండి బీడి బేబీ కేర్ సెంటర్ నుంచి కమింగు మిస్సెస్ వనజాక్షి సెండింగు పిల్లల కోసం వెయిటింగు అక్కర్లేదులే వెళ్ళు వాట్ హ్యాపెండ్ మేడం ఇప్పుడే కదా మా మేడం మీకు ఫోన్ డూయింగు ఇంతలోని మీ డెసిషన్ చేంజింగా పిల్లల్ని బేబీ కేర్ సెంటర్కి పంపించడం మా అత్తయ్య గారికి ఇష్టం లేదు నన్ను గుర్తుపట్టావా అదే నేను లుకింగు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం కమింగు లక్ష్మిని లక్ష్మి అంటే ఎలిజబెత్ గారింట్లో ఉండేదానివి కదా నువ్వు ఒకసారి నేను నువ్వా లక్ష్మివా వాట్ ఏ సర్ప్రైజ్ నీకు ఇంకో సర్ప్రైజ్ ఈమె ఎవరో తెలుసా రోజీ కూతురు ఎలిజబెత్ గారి మనవరాలు వాట్ నీకు మా మమ్మీ తెలుసా తెలుసా అని చిన్నగా ఆస్కింగ్ ఏమిటి మేడం మీ ఇంట్లో నేను ఎన్నో సంవత్సరాలు వర్కింగు ఈ ఆస్కింగ్ ఎవరు మమ్మీ బీడీ అంటే ఏమిటో టెల్లింగు ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బీడీ ఇప్పుడేం చేస్తున్నావు చెప్పాను కదా మేడం బేబీ కేర్ సెంటర్లో వర్కింగ్ అని ఆ పనేదో ఇక్కడే చేద్దు గాని నువ్వు మా ఇంట్లోనే ఉండిపోరాదు ఇక్కడ నీ అవసరం చాలా ఉంది బీడీ
నువ్వు జీతం ఎంత అడిగినా ఇస్తాను. మా మేడంతో మాట్లాడి తనతో కూడా ఓ మాట చెప్పి మీ మేడంతో నేను మాట్లాడతాను. ఓకే, రేపే నువ్వు మా ఇంటికి వస్తున్నావు. దట్స్ ఆల్. అంతా రోజీ మేడం పోలికి. ఆ లుకింగు, ఆ టాకింగు, ఆ కమాండింగు అచ్చం రోజీ మేడం లాగే ఉంది. భార్గవి చెప్పినట్టు నువ్వు రేపే మా ఇంటికి వస్తున్నావు. మేడం, చాలా కాలంగా వనజాక్షి మేడం నా లైకింగు, జాబ్ గివింగు, నేనక్కడ వర్కింగు. దాంతో బేబీ కేర్ సెంటర్ మొత్తానికి పెద్ద పేరు కమింగు. ఒక్కసారిగా దాన్ని వదిలేసి ఇక్కడికి రావాలంటే కొంచెం. మా మమ్మీ తెలుసంటున్నావు, మా అత్తయ్య కూడా తెలుసంటున్నావు. నువ్వు గనక ఈ ఇంటికొస్తే మా పిల్లల్ని చూడొచ్చు. మొత్తం 3 జనరేషన్లు చూసిందాన్ని అవుతావు. ఆలోచించుకో. పైగా నీకు కావలసినవన్నీ ప్రొవైడ్ చేస్తాం. టేక్ యువర్ ఓన్ టైం బీడీ. నో, తను రేపే వచ్చి జాయిన్ అవుతుంది అత్తయ్య. ఓకే బేబీ, ఇక్కడ జాయినింగ్ అని తెలిసే ముందే నేను రిజైనింగ్ అని మా మేడం తెలియాలి. వెళ్ళొస్తాను. అమ్మయ్యా, ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. మిస్టర్ విన్సెంట్, నేను చెప్పిందేమిటి, మీరు చేసిందేమిటి? ఉంది. నేను వాటి గురించి మాట్లాడడం లేదు. డిస్మిస్ అయిన 6 ప్లేస్లో మళ్ళీ 6 అపాయింట్ చేయనక్కర్లేదు. పోస్ట్ నెంబర్ 2 and 4ని క్లబ్ చేస్తే ఒకటే పోస్ట్ అవుతుంది. క్యాండిడేట్కి కంప్యూటర్ ఆపరేషన్స్ కూడా తెలిసుండాలని రాయండి. మెషిన్స్తో పనిచేసే మనుషులు కాదు, మెషిన్స్లా పనిచేసేవాళ్ళు కావాలి మనకు. స్కేల్ ఫిక్సేషన్ గురించి మీరెందుకు వరీ అవుతారు? ముందు చెప్పిన పని చేయండి. రండి మిస్టర్ సుధాకర్, కూర్చోండి. డిస్మిస్ అయిన 6లో ఎవడో ఒకడొచ్చి మిమ్మల్ని బెదిరించబోయాడట కదా? అవును మేడం. మరి నాతో చెప్పలేదే? అటువంటి చిన్న చిన్న విషయాలు మీ దాకా తీసుకొచ్చి మీ మూడ్ స్పాయిల్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు మేడం. ప్రతి చిన్న విషయము మీ పై అధికారికి, ఐ మీన్ మీ యజమానికి తెలియాలని లోగడ మీరు అన్నట్టు గుర్తు? అన్నాను, కానీ అది తెలియజేసినందువల్ల ప్రయోజనం ఉండదేమో అనిపించింది. నా మూడ్ స్పాయిల్ చేయడం ఇష్టం లేక అని ఇప్పుడే కదా అన్నారు. ఒకే ప్రశ్నకు 2 సమాధానాలా? డోంట్ గెట్ అప్సెట్. మీరేదో కొత్త ప్రపోజల్తో వస్తానన్నారు, చెప్పండి. మనం రియల్ ఎస్టేట్ రంగంలో ఎంటర్ అయితే బాగుంటుందనిపిస్తుంది మేడం. రియల్ ఎస్టేట్? అందులో బోల్డ్ అని ఇబ్బందులుంటాయని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఇబ్బందులు ప్రస్తుతం చేసే బిజినెస్లో మాత్రం లేవంటారా? కానీ మీరు వాటిని సునాయాసంగా ట్యాకిల్ చేస్తున్నారు కాబట్టి అవి ఇబ్బందుల్లా కనిపించడం లేదు. నేను మీ దగ్గర జాబ్లో జాయిన్ కాకముందు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేశాను. ఐ సీ. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే రాబోయే 2-3 ఏళ్లలో ఈ రంగంలో డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి. భూకంపం లాంటి న్యాచురల్ కెలామిటీస్ని తట్టుకుని నిలబడగల కన్స్ట్రక్షన్స్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆఫ్ కోర్స్. ఆ ఎదురుచూపును నిజం చేసే వాళ్లల్లో మనం గనక ముందుంటే కోట్ల రూపాయల ప్రాఫిట్ ఉంటుంది. ఎన్నో విషయాల్లో అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారని మీ గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయంలో కూడా అలా చెప్పుకోవాలని, నిర్మాణ రంగంలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారన్న పేరు మన కంపెనీకి రావాలని నా కోరిక. రోజీ రియల్ ఎస్టేట్స్ ఈ ప్రాజెక్ట్ని సమర్థవంతంగా లీడ్ చేయగలరన్న నమ్మకం మీకుంటే యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ సుధాకర్. నా మీద నాకు నమ్మకం లేనప్పుడు నేను ఈ పని ప్రారంభించను మేడం. ఒకవేళ ప్రారంభిస్తే అది మీ దాకా రానివ్వను. నో, నా దాకా రానివ్వాలి మిస్టర్ సుధాకర్. మీ విజయాలే కాదు, మీ ఫెయిల్యూర్స్ కూడా నాకెప్పటికప్పుడు తెలుస్తూ ఉండాలి. రేపు ఆఫీస్లో కలుస్తాను మేడం. మిస్టర్ కాశీ, ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగా? టిఫిన్ చేయడానికి ఇంకాస్త టైం ఉందమ్మా. ఓ జీసస్, నేను అడిగేది అది కాదు. లగేజ్ అంతా కారులో సర్దేశావా అని. ఓ అదే, అది ఎప్పుడో సర్దేశానమ్మా. వాట్ ఈస్ దిస్ అమ్మా? కాల్ మీ బీడీ. బీడీ కాల్చింగ్ అల్వాట్స్ నేను ఎప్పుడో వదిలేసింగ్. అవతల దీపక్ అమెరికా బయలుదేరుతుంటే పనులు ఆపేసి ఏమిటి ముచ్చట్లు? డోంట్ వర్రీ మేడం, ఆల్ లగేజ్ బ్యూటిఫుల్లీ ప్యాకింగ్, కాశీ గివింగ్. నేనేమో కార్లో సర్దింగ్. ఏమిటి బీడీ నీకు ఇంగ్లీష్ నేర్పిస్తుందా?
లేదు మేడం, నా అంతటి నేనే నేర్చుకుంటున్నాను. బీడీ లాంటి ఇంగ్లీష్ పండితులు ఇంటికొకరుంటే చాలు. బీడీ, నేను చెప్పినవన్నీ ప్యాక్ చేసావా? చేశాను మేడం. అయినా కొద్ది రోజుల పాటే కదా దీపక్ అమెరికా టూరింగు, మళ్ళీ బ్యాక్ కమింగే కదా. అవుననుకో, ఎంత అమెరికా తిండి తినాల్సొచ్చినా నా చేత్తో చేసిన చిన్న ఐటమైనా ఉండాలని పట్టుపట్టాడు. ఏం చేయను మరి. ఏం చేస్తారో ఏమో నాకు తెలీదు. మీరు పూనుకుంటే తప్ప కిందకి దిగేట్లేడు మీ అబ్బాయి. ఏమైందమ్మా? అవతల ఫ్లైట్కి టైం అవుతున్నా తాపిగా పిల్లలతో ఆడుకుంటున్నాడు దీపక్. రాను రాను టైం సెన్స్ లేకుండా పోతోంది. మీరొకసారి పిలవండి. దీపక్, వస్తున్నానమ్మా. బతుకంతా ఒకరి మీద కంప్లైంట్ చేయడమే. చూడండి అత్తయ్య, బయలుదేరి ముందైనా కాస్త నవ్వుతూ మాట్లాడొచ్చుగా. పిల్లల్ని గివింగు, నేను హోల్డింగు. ఉండు బీడి, అసలే వీళ్ళని వదిలి అన్ని రోజులు అమెరికాలో ఉండాలంటే దిగులుగా ఉంది. బయలుదేరు బాబు, టైం అవుతుంది. ఆల్ ది బెస్ట్ మిస్టర్ దీపక్. థ్యాంక్ యూ బీడి. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త బాబు. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లాలు అని ఏవు, ఇల్లెక్కడున్నదే చిలక, నీకు ఇల్లెక్కడున్నదే చిలక. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లాలు అని ఏవు, ఇల్లెక్కడున్నదే చిలక, నీకు ఇల్లెక్కడున్నదే చిలక. అలాగే మేడం. మంచి నికార్సైన దేశవాళీ తత్వాన్ని పట్టుకుని తెక్కపాట అంటుంది ఏమిటి ఇవిడే? సౌండ్ రాకుండా పాడుకుంటే సరి. వాట్ మేజర్, ఒంట్లో బాగోలేదా? బాగాలేంది ఒంట్లో కాదండి, ఇంట్లో. ఇంట్లోనా? అంటే వంటింట్లో అనమాట. తమరు కూర్చోండి. మేడం, సుధాకర్ గారు వస్తారని తెలుసు, వచ్చారని తెలుసు. పనికి మళ్ళీ పాటలు పాడడం మానేసి వెళ్ళి పని చూసుకో. ఏదో పని పాట అన్నారు కదా అని. నీకు పని కావాలా పాట కావాలా? పనే మేడం. అయితే పాటలు పాడడం మానే. అలాగే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మిస్టర్ సుధాకర్, కూర్చోండి. రియల్ ఎస్టేట్ వెంచర్ తాలూకు లేఅవుట్ మేడం. ఇది ఆల్రెడీ చూశాను కదా. మీరు చెప్పిన మేరకు కొన్ని ఆల్టరేషన్స్ చేశాను మేడం. ఇది కొత్త లేఅవుట్. ఫ్రంట్ ఎలివేషన్ తో డ్రాయింగ్ కావాలని అడిగాను కదా, ఆర్కిటెక్ట్ ఇవ్వలేదా? రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ అవుతుందట మేడం. ఐ సీ. మనకి ఎక్కువగా టైం లేదు, త్వరగా తయారు చేయమని చెప్పండి. నిన్న పంపిన ఇంటీరియర్ డిజైన్స్ లో యూరోపియన్ స్టైల్లో ఉన్నవి ఓకే అని చెప్పండి. అలాగే మేడం. ఎలాగో అతని వైపు నుంచి లేట్ అయింది కాబట్టి కావాలంటే ఒకరోజు టైం ఎక్కువ తీసుకుని ఫ్రంట్ ఎలివేషన్, ఇంటీరియర్ డిజైన్స్ మొత్తం ఒకటేసారి ఇమ్మని చెప్పండి. ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసే రోజున అన్ని న్యూస్ పేపర్స్ లో మల్టీ కలర్ యాడ్ రావాలి. అలాగే మేడం. ఎనీథింగ్ ఎల్స్? ప్రారంభోత్సవం గురించి కూడా ఒక మాట చెప్తే. సెంట్రల్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిందా? ఎస్ మేడం. సిటీలో ఉన్న బిగ్ షాట్స్ అందరికీ ఇన్విటేషన్ పంపించండి, ఒక్క లక్ష్మీదేవికి తప్ప. నేను ఇలా అన్నట్టు మీ ఆవిడతో చెప్పినా పర్వాలేదు. దెన్ వాట్ ఎల్స్? లక్కీ డ్రా తీయడానికి ముంబై నుంచి ఫిల్మ్ స్టార్స్,
అండ్ కల్చరల్ ప్రోగ్రామ్. మనం ఇంతకు ముందు అనుకున్నట్టే ఇండీ పాప్ షో, జుగల్బందీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటాయి. అంతే కదా? అంతే మేడం. అయ్యి బాబా, ఇదేంటి మేదిరిచ్చేటి తాకుండా నిలిపోతారేటి? కూర్చోండి. పిల్లల ఆలనా పాలన మాత్రమే చూడమన్నాను గాని ఇవన్నీ చేయమని చెప్పానా? మీరిలాగే టెల్లింగ్ మేడం, కానీ చిన్న మేడం టెల్లింగు సో మెనీ థింగ్స్. పిల్లలు నిద్రపోయినప్పుడు ఎంటీగా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయమని 1కి 2 సార్లు టెల్లింగు. పని చేయకుండా జీతబత్యాలు ఆశించే మనిషిని కానని నేను కూడా ఆన్సర్ టెల్లింగు. కూర్చోబిడి. యజమానుల ముందు పనివాళ్ళు కూర్చోకూడదు మేడం. అది మిగతా చోట్ల, ఇక్కడ కాదు. ఇక్కడ యజమాని పనివాళ్ళు అందరూ సమానమే. కూర్చో. చూడు బీడి, నువ్వు నాకన్నా ఎన్నో విషయాల్లో పెద్దదానివి. పని మనిషిగా కాకపోయినా కనీసం ఒక పెద్దదానివిగానైనా కూర్చో. మీరెంత మంచి మనసు మేడం. మంచి జీవితాన్నివ్వమంటే కేవలం ఒట్టి మనసిచ్చి ఊరుకున్నాడు దేవుడు. మంచి మనసుంటే మనశ్శాంతిని కోల్పోయి బతకాల్సి ఉంటుంది బీడి. మనుషులు మీకు కీడు చేయాలని ప్రయత్నించినా దేవుడు మీకు మేలే చేశాడు మేడం. ఎక్కడుండాల్సిన దాన్ని తీసుకొచ్చి ఎక్కడుంచాడో చూడండి. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది నువ్వనుకునే దేవుడు కాదు బీడి. అదిగో ఆ దేవుడు. నారాయణరావు గారు అంటే దీపక్ నాన్నగారు, భార్గవికి మామగారు. అలాగా. రోజీ మేడంకు దూరం చేసిన భార్గవి మేడంకు నన్ను దగ్గరగా చేర్చింది మాత్రం నా దేవుడే. ఒక విషయంలో మాత్రం మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. రోజీ మేడం మీకు అన్యాయం చేసినా ఆమె కూతుర్ని మీరు కోడలుగా తెచ్చుకున్నారు. ఇందులో నా ప్రమేయం ఏలేదు బీడి. దీపక్ భార్గవిని ప్రేమించాడు. అతన్ని అల్లుడుగా చేసుకోవాలనుకుంది రోజీ. పెళ్లి జరిగిపోయింది. పెళ్లికి రావద్దని ప్రత్యేకంగా నాతో చెప్పింది రోజీ. అంటే రోజీ మేడంలో ఇంకా మార్పు రాలేదా?